హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఇన్సూరెన్స్ గురించి అయితే చర్చించుకుందాము. ఇన్సూరెన్స్ యాక్చువల్‌గా మనకు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్యామిలీలో కంపల్సరీగా నీడ్ అయి ఉండాలి. టర్మ్ వల్ల వచ్చే అమౌంట్ గూడా మన ఫ్యామిలీకి అంతే విధంగా సహాయపడుతుంది. ప్రెజెంట్ అయితే అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంది చర్చించుకుందాము. హెల్త్ గురించి అయితే సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ప్రెజెంట్ అయితే మనము టర్మ్ గురించి మాట్లాడుకుందాము. అలాగే నా ఛానెల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోసు, మరిన్ని మంచి కంటెంట్స్ మీకు కావాల్సిన కంటెంట్ మాత్రమే తెచ్చి పోస్ట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానెల్‌కి చాలా బూస్ట్ వస్తుంది. ఒక స్టోరీ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో నలుగురు ఉండేవాళ్ళు. ఫ్యామిలీలో జాబ్ వచ్చిన పర్సన్ చనిపోయారనమాట. చనిపోతే ఆ ఫ్యామిలీ ఎన్ని రోజుల నుంచి ఎలా బతికిందో ఒక్కసారిగా రోడ్డు మీదకొచ్చింది. చూడండి, ఆలోచించండి. అదే ఒక జాబ్ ఉన్నప్పుడు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొనుంటే, ఈరోజు తన ఫ్యామిలీ తను ఉన్నప్పుడు ఎలా బతికిందో, తను లేనప్పుడు గూడా అంతే బతికేది. కొందరు ఎలా ఫీల్ అవుతారంటే, ఆ! నేను లేనప్పుడు నా ఫ్యామిలీకి అమౌంట్ వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? నేనే లేను కదా! అని ఆలోచిస్తారు. కొందరుంటారు. వాళ్ళ గురించయితే మనం మాట్లాడొద్దు. కానీ నేను ఉన్నప్పుడు నా ఫ్యామిలీ బతుకుతుంది కదా! నేను లేనప్పుడు ఎలా బతుకుతది అనే ఆలోచనతో ఉంటారు చూడు. అప్పుడు తీసుకోవాలండి. మీ ఫ్యామిలీ మీద మీరు ఆలోచిస్తున్నారు గదా! మీ ఆలోచనే కరెక్ట్ అవుతది. ఎందుకంటే ఈరోజు మీ సంపాదన మీదే మీ ఫ్యామిలీ ఆధారపడి ఉన్నది. కానీ రేపటి రోజు మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీ వేరే వాళ్ళ ఇంటి వైపు గాని, వేరే వాళ్ళ సహాయం కోసం ఎదురు చూడడం గాని లాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా ముందే జాగ్రత్త పడాలి అని నేను అంటున్నాను.